కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీలకు 42% రిజర్వేషన్ల హామీని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉమ్మడి నల్గొండ జిల్లా బీసీ సంఘం అధ్యక్షుడు మహేష్ గౌడ్ ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా మిర్యాలగూడ సబ్ కలెక్టరేట్ కార్యాలయం ఎదుట నిరాహార దీక్ష చేపట్టారు. సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో బీసీలు 90% ఉన్నారని, కానీ రాజ్యాధికారంలో మనం ఎక్కడున్నామో ఆలోచించుకోవాలన్నారు. మనకు రావాల్సిన వాటా రావట్లేదని, ఎన్నో ఉద్యమాల్లో బీసీలు ముందున్నారని చెప్పారు. ఇప్పుడు మన కోసం మనం పోరాటం చేయాల్సిన అవసరం ఏర్పడిందని, అందరం ఒకతాటిపై కలిసి పోరాడి ప్రభుత్వాలపై ఒత్తిడి తేవాలని పిలుపునిచ్చారు. బీసీలు లెక్కలు తీయమంటే ప్రభుత్వాలు బాధ ఎందుకని ప్రశ్నించారు. గత శాసనసభ ఎన్నికల ముందు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే 6 నెలల్లో కులగణన చేపడతామని చెప్పినట్లు గుర్తు చేశారు. ఇచ్చిన మాట విధంగా బీసీ కులగణన చేపట్టి సీఎం రేవంత్ రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. లేని ఎడల బీసీ సమాజం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన పోరాటం చేస్తామని హెచ్చరించారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఆర్టీఓ కార్యాలయం దగ్గర కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం కామారెడ్డిలో బీసీలకు 12% స్థానిక సంస్థ ఎలక్షన్లు పెట్టిన తర్వాతనే మేము చెప్పేసి మాట ఇచ్చారు. కానీ ప్రభుత్వం దాన్ని ఇంతవరకు పట్టించుకోవడం లేదు. తక్షణమే మేమెంతో మగత పడదక్కాలని చెప్పేసి కామారెడ్డిలో ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి పార్టీ, తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు వస్తుంది కాబట్టి మాకెంతో గౌరవంతో, మర్యాదతోటి బీసీలమంతా నమ్మి గుండుగుత్తుగా ఓట్లేసుకున్నాం. కానీ ఇంతవరకు అది పెంచకుండానే పెడతామని చెప్పేసి మనం చేసుకున్నాం. కానీ మమ్మల్ని ఈ విధంగా నమ్మించి మనం చేస్తే మాత్రం ఒప్పుకోము. ఈ రాష్ట్రం మొత్తం కూడా అట్టి రాష్ట్రం కాబట్టి తక్షణమే ప్రభుత్వం ఆలోచించి, ఎందుకంటే నమ్మినాం, బీసీలను నమ్మినాం కాబట్టి ఈ రాష్ట్ర అధ్యక్షుడి, జిల్లా అధ్యక్షుడిగా, నల్గొండ జిల్లా అధ్యక్షుడిగా నా పేరు కాళేశ్వరి మహేష్ గౌడ్. ఇదే ఈ మిర్యాలగూడలో ఆమర దీక్ష ఈ రాష్ట్ర మొత్తం కూడా చేయడం జరుగుతుంది. ఈ ఆమర దీక్షలో మా బీసీ నాయకులు, అన్ని కుల సంఘ నాయకులు అందరూ కూడా రావడం జరిగింది. దీన్ని కూడా అందరూ కూడా ఇక్కడ ఎన్నికల ఆఫీసర్స్ కానీ, పోలీసులు కానీ, అందరూ ఉద్యోగస్తులు కానీ ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. ఎందుకంటే మన జాతి ప్రజలు అన్యాయం అయిపోతున్నారు. విద్యలో కానీ, అదేవిధంగా ఉద్యోగాలలో కానీ, రాజకీయాల్లో కానీ మీరంతా మాకంత వాటి ఇవ్వాలి. లేకపోతే ఇంకో సమస్య లేదు. అదేవిధంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ఉద్యమం అయిపోయింది, మల్లె ఉద్యమం అయిపోయింది, రాష్ట్ర ఉద్యమం అయిపోయింది. వచ్చే ఉద్యమం బీసీ ఉద్యమం, బీసీల ఉద్యమం రాష్ట్రంలో ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. ఈ రాష్ట్రంలో వచ్చే ఉద్యమం బీసీల ఉద్యమం, బహుజన ఉద్యమం. రాష్ట్రంలో బీసీలు ప్రభుత్వాన్ని పాలన చేసుకుంటాం, గల్లి గల్లి తిరుగుతాం, గ్రామ గ్రామం తిరుగుతాం, ప్రతి గ్రామాల్లో మా జెండాలు ఎగిరేస్తాం, ప్రతి గ్రామంలో మా టీం ఉంటుంది చేస్తున్నాం. కాబట్టి బీసీలందరూ కూడా ఆలోచించాలి. ఆలోచించి ఇక్కడి నుంచి మన కోసం మనం, ఎందుకంటే మనం ఈ కాంగ్రెస్ పార్టీ కానీ, టీఆర్ఎస్ పార్టీ కానీ, బీజేపీ పార్టీ కానీ జెండాలు మోసినాం, కాయలు కాసినాయి, కష్టపడ్డాం. ఆ డబ్బు లేక, డబ్బు ఉండి తినక ఉద్యమాలు చేసినాం. కానీ బీసీలంతా ఇంకా టైం వచ్చింది కాబట్టి అందరూ కూడా ఇక్కడ కావాలని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ ఆమరణ నిరాదీక్ష యోచన జరుగుతుంది. ఖచ్చితంగా అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు చేస్తున్నా. ఉన్న అన్ని కులాలు, ఎందుకంటే 100 కులాలపై ఉంటాయి మన కాబట్టి అన్ని కులాలు రావడం జరిగింది. ఈ విధంగా ఆమరణ దీక్ష మేము చేస్తున్నాం, చెప్పేసి
తెలియజేసుకుంటూ తీసుకుంటున్నారు. అదేవిధంగా అన్ని బీసీ నాయకులందరూ, అదేవిధంగా కుల సంఘాలు, ఉద్యోగ సంఘాలు అందరం కూడా ఈరోజు కులగణన కావాల్సిందే. ఖచ్చితంగా నేను కులగణన అయిన తర్వాతనే స్థానిక ఎలక్షన్లు ఖచ్చితంగా పెడతానని ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ఉందో దాన్ని అమలు చేయడానికి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు ముందుంటారని తెలియజేస్తున్నాం. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే బీసీలను ఎప్పుడు కూడా వెనుకబడే ఉంటున్నాం. మా పోరాటం ఎప్పుడు కూడా నిర్విరామంగా జరుగుతూనే ఉంది. కానీ ఆ శాసనసభ అదేవిధంగా పార్లమెంటుకు వచ్చేసరికి మాకు ఉన్నత స్థానం అనేది లేకుండా కేవలం స్థానిక ఎలక్షన్లో మాత్రమే గ్రామ పంచాయతీ స్థాయిలో కానీ, అదేవిధంగా మున్సిపల్ స్థాయిలో కానీ, అదేవిధంగా జిల్లా పరిషత్ స్థాయిలోనే కానీ రిజర్వేషన్లే మాత్రమే ఉన్నాయి. కానీ శాసనసభలో కానీ అటు పార్లమెంట్లో కానీ మాకు ఎలాంటి రిజర్వేషన్ లేవు. ఖచ్చితంగా అవి కూడా ఖచ్చితంగా ఏదైతే ఉందో మేము అడిగే ఏదైతే డిమాండ్ ఉందో చాలా న్యాయమైన డిమాండ్. బీసీలో మేము ఎంతమంది ఉన్నామో మా పర్సంటేజ్ ప్రకారము మాకు ఇవ్వండి అంటున్నాము. ఎంత న్యాయమైన కోరికలు కోరుతున్నటువంటి ఖచ్చితంగా ఇటువంటి కోరికలు తీరాలంటే కాంగ్రెస్ పార్టీ ముందుండాలి. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క బీసీలని ఏదైతే నినాదాలు ఉన్నాయో, బీసీలు ఏదైతే పోరాటాలు ఉన్నాయో ఖచ్చితంగా అది నెరవేర్చేంత వరకు కూడా మేము కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కానీ ఖచ్చితంగా మా పార్టీ అయినా సరే ఏ పార్టీ అయినా సరే బీసీల కొరకు ఖచ్చితంగా మేము ముందుండి పోరాడతాం. అదేవిధంగా తమ్ముడు మహేష్ గౌడ్ గారు ఈరోజు బీసీల కొరకు ఉద్యమించి ఈరోజు రిలే నిరాహార దీక్షలో కూర్చున్నటువంటి వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇక్కడికి విచ్చేసినటువంటి బీసీ సంఘాలన్నీ కూడా, బీసీ నాయకులు అందరం కూడా ఐక్యమత్యంతో మా పోరాటాన్ని ముందుకు సాగిస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టడం జరిగింది. అదేవిధంగా ఈ నిరాహార దీక్షలు అనేది మళ్ళీ ఇంకోసారి ఇలాంటి కోరుకోకుండా కేంద్ర ప్రభుత్వాలు ప్రకటన చేపట్టాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఈ సంఘీభావానికి బీసీ ఉద్యోగ సంఘాలు, కుల సంఘాలు జేఏసీ ఆధ్వర్యంలో మేము సంఘీభావం తెలియపరుస్తూ ఉన్నాం. ఈ యొక్క బీసీ సంఘం అనేది ఈ యొక్క బీసీ అనేది గ్రామ స్థాయి నుంచి ఏర్పడాల్సిందే తప్ప ఈ పట్టణాలకు అంకితం కాకుండా గ్రామాల నుంచి కూడా ఏర్పడుతుంది. రేపు రోజున పట్టణాలకే అంకితం కాకుండా గ్రామాల్లో కూడా నిరాహార దీక్షలు ఏర్పడకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్య తీసుకొని వెంటనే వాటిని వెంటనే అమలు చేయాలని బీసీ జేఏసీ ఆధ్వర్యంలో తెలియజేస్తా ఉన్నాం.